దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలతో దీవించమని మరియు సాత్విక్ యాత్వికులను దేవుడు జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువుల కోసం కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోన వ్రాసిన ప్రతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, మోన ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మరియు తన వివాహం ఘనంగా జరిగేలాగా దీవించమని మల్లవరపు జోసెఫ్, రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశంలో కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరి కుటుంబంలో పూర్వీకుల పాప శాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్దేసి గురునాయుడు కుమారి ప్రసన్న, యేసు శకుంతల కుటుంబాలను దీవించి మరియు వారి బిడ్డలను దీవించమని, వారి యొక్క కుమార్తెలను, అల్లులను, మనవళ్లను దీవించమని గర్దేసి సన్యాసమ్మ సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన ఏ జాన్, ఏ సిసిలియా, బి జోసెఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఏ దాసు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ రావాలని మరియు చిన్నమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శౌర్య వికాస్కు వీసా వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దీవానికినయా, శుభవీలానందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి దీవానికినయా, శుభ
కోటి స్తోత్రం డాడీ, కోటి 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 కోటి స్తోత్రం డాడీ. నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. తేజస్సు ప్రభావము అతని ఎదుట మంటు వలె నిల్చును. శక్తి సౌందర్యము అతని మందిరమును నింపును. 96వ కీర్తన 1-6 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగిపోయి ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించాలని, మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అందరం కూడా మన యొక్క చూపుల ద్వారా, క్రియల ద్వారా రకరకాలుగా తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి, మనం చేసిన పాపాలను క్షమించమని, మనందరినీ కూడా కరుణించమని ఆ కరుణామయిని వేడుకుందాం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడుని దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడుని దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయగ వరమీయ రావా, నీ సేవ
చేయగ వరమీయ రావా. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణము. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణము. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణము. శరణం దేవా శరణం నీ చరణ చరణ శరణము. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు ఈ దాసుని. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా. నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. నా జీవితాశ్రయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం. శరణం దేవా శరణం నీ చరణ చరణ శరణం. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం. శరణం దేవా శరణం నీ చరణ చరణ శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడులాగున నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 21 వచనముల వరకు. అతడు ఇజ్రాయేలుల నుండి 3000 మంది యూదులను ఎన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకలు వసించు కొండకు తూర్పు వైపుగా ప్రయాణమైపోయెను. అచ్చట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యములకై గుహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను. సౌలు కంటపడగానే దావీదు బలగము వారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను,
అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని నా ప్రభు వచనము నెరవేరినది కదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకు తెలియకుండానే అతని ఉత్తరవ చెంగును కత్తిరించుకొని వచ్చెను. కానీ తర్వాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానునకు కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చెయ్యను, అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు, యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలేదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతట సౌలు గుహ వెడలి ప్రయాణము సాగిపోవుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలికి వచ్చి ప్రభు అని సౌలును కేక వేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి సాష్టాంగ నమస్కారము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండెములు పలుకువారిని నీవు విశ్వసింపనేలా? నేడు ప్రభువు నిన్ను కొండబిలమున నా చేతిలోని వానినిగా చేసెను కదా. అయినను నేను రాజు మీద చేయి చేసుకోరాదు, అతడు ప్రభు అభిషిక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసి తిని, ఇది నీకు తేట తెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరివ చెంగును కనుకొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని రుజువగుటలేదా? నేను నీకు ద్రోహము చేయలేదు, అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మనమిరువురునకు ప్రభువు తీర్పరిగా ఉండునుగాక. నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినను, నేను మాత్రము నీ మీద చేయి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది, అయిననేమి నేను మాత్రము నీ మీదకి రాను. ఇజ్రాయేలు రాజు ఎవరి వెంటబడుచున్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కను కదా, ఒక మిన్నల్లిని కదా. మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వాద్యము చేపట్టి తీర్పు చేసి నీ భార్య నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను. దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా, సౌలు దావీదుతో, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఎడవసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు. నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికి అప్పగించెను, అయినను నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువులనెవడైనా పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయునుగాక. నీవు రాజు వగుదువని నాకు నిక్కముగా తెలియను. నీ వలన ఇజ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తర్వాత నా వంశీయులను రూపుమాపనని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట భాష చెయ్యుము అనెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రతీక్షణ నిరంతరం నీ నామముని ధ్యానము చేసేదను ప్రతీక్షణ నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందను నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించుదా ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించుదా నీ వాక్యానుసారం జీవించేదా నీ వాక్యానుసారం జీవించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోయనెర్గుస్ అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దాయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ
ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తిరుహృదయ పేరిట సమర్పించబడుతున్నటువంటి ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, దావీదు సౌలును చంపకుండా వదిలివేస్తూ ఉన్నాడు. చూడండి, మనమందరం కూడా శత్రువులు నశించాలి, వారు దొరికితే ఏదో విధంగా వారిని అంతమొందించాలి లేదా వారికి నష్టం కలిగించాలి అని ఒక రాజు ఇంకొక రాజ్యం పట్ల ప్రవర్తిస్తూ ఉంటాడు, లేదా మనము మన శత్రువుల పట్ల ప్రవర్తిస్తూ ఉంటాం. మన శత్రువులు మన కళ్ళ ముందు నాశనం అవుతున్నప్పుడు, లేకపోతే కష్టాలు పాలైనప్పుడు బాధ కంటే సంతోషాన్నే ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి ఈరోజు దావీదు మహారాజును చంపడానికి సౌలు మహారాజు ఇశ్రాయేలు ప్రజలలోనే 3,000 మంది యోధులను ఎన్నుకుని దావీదును చంపడానికి వెళుతున్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలానికి వెళుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, సౌలు మహారాజు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడినటువంటి వ్యక్తే. అలాగే దావీదు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తే. మనం చూస్తున్న ప్రియ సహోదరులారా, మొదటి సమూయేలు గ్రంథములో దేవుడు ఏశాయి కుమారులలో కడపటి వాడైనటువంటి, గొర్రెలు కాస్తున్నటువంటి చిన్నవాడైనటువంటి దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకోవటం చూస్తున్నాం. సమూయేలు యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి సౌలుని ఎన్నుకోవాలని అనుకుంటాడు. బలంగా దృఢంగా యుద్ధ నైపుణ్యం తెలిసినటువంటి సౌలును రాజుగా ఎన్నుకోవాలని సమూయేలు ప్రవక్త ఆశిస్తాడు. కానీ దేవుడు దర్శనమిచ్చి సౌలును కాదు, ఏశాయి కుమారులలో కడపటి వాడైనటువంటి దావీదును రాజుగా అభిషేకించు అని, కొమ్ములో తైలాన్ని పూసుకుని వెళ్ళి ఆయనను అభిషేకించు అని దేవుడు సమూయేలు ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఈ సంఘటన సౌలుకు కొంచెం బాధ కలిగించింది. నన్ను కాకుండా ఏమీ తెలియనటువంటి దావీదును రాజుగా ఎన్నుకున్నాడే అని కొంచెం బాధపడ్డాడు. ఆనాటి నుండి దావీదు మీద కొంచెం పగ, కోపంతో ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఫిలిష్తీయులను జయించి, యుద్ధంలో జయించి తర్వాత ఏదో విధంగా నేనే రాజుగా ఉండాలనేటువంటి ఆలోచనతో దావీదు అతని యొక్క అనుచరులు ఉన్నటువంటి ఒక ఎడారిలోనికి సౌలు మహారాజు 3,000 మంది యోధులను తీసుకుని వెళతాడు. అయితే ఏం జరిగిందంటే ప్రియ సహోదరులారా, దావీదు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే సౌలు మహారాజు మరి వెళ్ళటం, సౌలు మహారాజు కొంచెం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక లోయలోనికి వెళ్ళటం, ఈ లోయలోనికి వెళ్ళిన తర్వాత ఆ లోయలోనికి వెళ్ళినటువంటి ఆ సౌలు మహారాజును దావీదు యొక్క అనుచరులు చూసి దావీదుతో చెప్తాడు, మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సౌలు మహారాజు మనకు చిక్కాడు, మనకు దొరికాడు, అతనిని అంతమొందిస్తాము, తద్వారా మనం ధైర్యంగా ఉండవచ్చని చెప్పి దావీదు యొక్క అనుచరులు దావీదుతో చెప్తారు. కానీ దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడినటువంటి దావీదు మాత్రం దానికి అంగీకరించడు. ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని చంపడానికి వీలు లేదు అని తన అనుచరులకు హెచ్చరిస్తాడు. అయినా కూడా ప్రియ సహోదరులారా, దావీదు మహారాజు సౌలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనను చంపకుండా ఆయన వస్త్రాన్ని ఒక ముక్కను కోసుకుని ఆయన తిరిగి వస్తాడు. ఆ తరువాత ఆ గృహలో నుండి సౌలు మహారాజు బయటికి వెళుతూ ఉంటే దావీదు మహారాజు తనను తాను తగ్గించుకుని, అయ్యా సౌలు మహారాజా, నీకు వందనమని చెప్పి నమస్కరిస్తాడు.
మీరు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని చంపను. ఎందుకంటే మీరు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి రాజు, నాయకుడు. మీరు ఎన్ని విధాలుగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసినా నేను మాత్రం మీకు ఎలాంటి హాని కలిగించను అని సౌలు మహారాజుతో చెబుతూ, ఒకవేళ నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తిగా భావించి, పనికిరానటువంటి జంతువుగా భావించి నన్ను వదిలివేయండి అని చెబుతూ సౌలు మహారాజుకి సాష్టాంగ ప్రణామం చేసి వందనాలు సమర్పిస్తాడు. మరొకసారి చెప్తున్నాడు, అయ్యా, మీరు నా కొలువులోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు, నేనున్నటువంటి స్థలములోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మిమ్మల్ని చంపడానికి నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ మీ మీద కత్తి కూడా వేయలేదు. కారణం ఏమిటంటే మీరు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు అని. మీరు నమ్మకపోతే మీరు ధరించినటువంటి వస్త్రంలో ఒక ముక్క కనిపించదు చూడండి అని చెప్పి ఆ కోసినటువంటి ముక్కను సౌలు మహారాజుకు చూపిస్తూ ఉంటాడు. ఈ మాటలు విన్నటువంటి దావీదు మహారాజు పశ్చాత్తాపము చెంది, నేను ఈయనను చంపడానికి 3000 మందిని తీసుకుని వస్తే, నేను ఆయనకు చిక్కినా కూడా, ఆయన కళ్ళ ముందే ఉన్నా కూడా, నేను నిద్రపోతున్నా కూడా నన్ను కత్తితో చంపకుండా వదిలిపెట్టాడు. నీవు గొప్పవాడువయ్యా, దైవభక్తి కలిగినటువంటి వాడువు, నాకంటే గొప్పవాడువు, నాకంటే యోధుడవు, నువ్వు తప్పకుండా నీవే రాజుగా ఉండాలి అని చెప్పి పశ్చాత్తాపపడి ఏడ్చి దావీదును దీవించి వెళతాడు సౌలు మహారాజు. కాబట్టి ప్రియ సహోదరులారా, శత్రువులను గెలుచుకోవాలంటే పగ ప్రతీకారాలతో కాదు, ప్రేమతోనూ సోదరభావముతోనూ ఆప్యాయతతోనూ మంచి మనసుతోనూ శత్రువులను కూడా జయించుకోవాలి అని దావీదు మహారాజు యొక్క కార్యము ద్వారా మనకి వ్యక్తమవుతుంది. చూడండి ప్రియ సహోదరులారా, ఈరోజు మరి దావీదు మహారాజుకి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నప్పటికీ సౌలును చంపకుండా ప్రేమతో గౌరవిస్తూ ఆయనను ప్రాణాలతో వదిలిపెడతాడు. అదే ఇంకొక శత్రు రాజు అయితే దొరికాడు కదా అని నిద్రపోతున్నప్పుడే కత్తితో ముక్కలు ముక్కలు నరికి ఆ సౌలు మహారాజును అంతం చేసి ఉండేవాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం క్షమించే మనస్తత్వం ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనకి మంచి మనసు ఉండాలి. వారి కొరకు ప్రార్థించే మంచి మనసు ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మీకు హాని చేసే వాళ్ళ కొరకు మేలు చేయండి, అదే నా ఆజ్ఞ అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మిత్రులు మాత్రమే నీవు ప్రేమిస్తే, నిన్ను ప్రేమించే వారిని మాత్రమే నీవు ప్రేమిస్తే దాని ప్రత్యేకత ఏమిటి? నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థించాలి, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించాలి, నీకు అపకారం చేసేవారికి నీవు ఉపకారం చేయాలి. ఇదే నిజమైనటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎవరైనా ఒక మాట అంటే నెలల తరబడి మాట్లాడడం, ఎవరైనా నెగిటివ్గా మన గురించి ఏదైనా ప్రచారం చేస్తే సంవత్సరాల తరబడి మాట్లాడడం, అన్న అయినా అక్క అయినా చెల్లి అయినా తమ్ముడైనా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఒక మాట అంటే మనం పడం. చాలాసార్లు మనం ఏం చెప్తామంటే, నేనెందుకు పడాలి, నేనంతే, నేను ఒక మాట అంటే పడను, ఎవరైనా నన్ను అన్యాయంగా అంటే నేను పడను, నేను తప్పు చేస్తే మెదలకుండా ఊరుకుంటా. చూడండి ప్రియ సహోదరులారా, దేని చూసి మనం గర్వపడుతున్నాం? నేనంతే, నేను ఇలాగే ఉంటాను, ఎవరు ఒక మాట అంటే కూడా నేను పడను, నేను నిప్పు లాంటి వాడిని, నిప్పు లాంటి దానిని అని చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, యేసు ప్రభు ఏ నేరం చేశాడని చెంప మీద కొట్టారు, యేసు ప్రభు ఎవరికి అన్యాయం చేశారని బట్టలన్నీ ఊడదీసి నడు రోడ్డు మీద నడిపించారు, యేసు ప్రభు ఎవరికి ప్రాణ నష్టం కలిగించాడు, ఎవరివి దోచుకున్నాడు, ఎవరికి అన్యాయం చేశారని చెప్పి కొరడాలతో కొడుతూ ఈడ్చుకుంటూ లాక్కుంటూ నడు రోడ్డు మీద వెళ్ళాడు.
ఆయన మీద ముఖం మీద ఉమ్ము ఊసి రకరకాల దుర్భాషలతో ఆ కపాల కొండకు ఏమన్యాయం చేశాడని ఈడ్చుకుని వెళ్ళారు. అయినా కూడా ఉన్ని కత్తిరించడానికి తీసుకుని వెళ్ళినటువంటి గొర్రె పిల్ల వలె సాధువుగా, వినయముగా, నెమ్మదిగా ఒక్క మాట కూడా అనకుండా ముందుకు సాగిపోయాడు. అంత గొప్ప దేవుడే అన్ని బాధలు భరించినప్పుడు మరి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనం భరించలేమా? కనీసం భరించడానికి ప్రయత్నం చేస్తున్నామా? నేను అంతే, నేను అలాగే ఉంటా, ఎవరు ఒక్క మాట అంటే కూడా నేను పడను అని పంతాలకు వెళుతూ ఉంటాం, గొడవ పడుతూ ఉంటాం, చిన్న విషయాన్ని పెద్ద విషయాలుగా చేసి నానా రాద్ధాంతాలు చేస్తూ ఉంటాం. సహోదరులారా, ప్రభు అంటున్నాడు, శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనకి అపకారం చేసే వాళ్ళకి మనం ఉపకారం చేయటం ద్వారానే శత్రువుని కూడా మనం మిత్రునిగా చేసుకుంటాం, శత్రువుని కూడా మనం గెలుచుకొని మన స్నేహితుడిగా మార్చుకుంటాం. ప్రభు అంత అన్యాయం చేసినా వాళ్ళందరూ అంత ఘోరంగా కొట్టి బట్టలన్నీ కూడా ఊడదీసి నడు రోడ్డు మీద నడిపించుకుని ఒక జంతువుని ఈడ్చుకుని వెళ్ళినా ఆఖరిలో ప్రభు అంటున్నాడు, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించండి అని వాళ్ళ కోసం ప్రార్థించాడు. వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళ మీద, వీళ్ళ బిడ్డల మీద, వీళ్ళ కుటుంబాల మీద పడకుండా ఉండాలి అని వాళ్ళ కొరకు ప్రార్థించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరికీ నచ్చినటువంటి సన్నివేశం, దావీదును చంపడానికి 3000 మందితో వెళ్ళినటువంటి సౌలు మహారాజు దావీదు చేతుల్లోనే చిక్కి, దావీదు యొక్క ఆ అరణ్యంలోనే చిక్కిపోయి ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్నప్పటికీ, దొరికిపోయి ఉన్నప్పటికీ దావీదు మహారాజు దైవజ్ఞానముతో, దేవుడిచ్చినటువంటి ప్రేరేపణతో, తన మంచి మనస్సుతో శత్రువుని కూడా కాపాడుకుని ఆయన ముందు సాష్టాంగపడి తనను తాను తగ్గించుకుని ఆ శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకున్నాడు. చంపే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ చంపకుండా ఆయనకు విధేయించి గౌరవించి, అయ్యా నీ మీద నేను కత్తి వేయను, దేవుని యొక్క అభిషేకం నీలో ఉంది కాబట్టి నీవు నాకు హాని తలపించినా నేను మాత్రం హాని తలపెట్టనని చెప్పగానే బోరున ఏడ్చాడు సౌలు మహారాజు. ఎక్కి ఎక్కి ఏడ్చాడు సౌలు మహారాజు. గట్టిగా కౌగిలించుకుని, అయ్యా నీవు జీవించు, ఇక ఈ రోజు నుండి నా ద్వారా నీకు ఎలాంటి హాని రాదు, నీవు రాజుగా ఉండటమే ఉత్తమమైనది, నీవు నాకంటే గొప్పవాడు కనుక దేవుడు నిన్ను అభిషేకించాడు అని చెప్పి అతన్ని పొగిడి స్తుతించి స్నేహితుడిగా మారిపోయాడు సౌలు మహారాజు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు కూడా చాలామంది శత్రువులు ఉన్నారేమో, మనమంటే పడని వాళ్ళు, మనకిష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారేమో. పగలు అసూయ పంతాలతో జీవితాన్ని గడపకుండా స్నేహభావంతో, సోదరభావంతో, క్షమించే మంచి మనసుతో జీవించే మంచి జ్ఞానాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నుకుంటున్నాడు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13 నుంచి మనం చూస్తూ ఉన్నాం. 12 మంది అపోస్తులను ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడు, ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు, ప్రార్థించాడు. ఆ ప్రార్థించిన తర్వాత వారందరికీ ఒక్కొక్కరిని పేరు పేరున చెప్పి పిలుచుకుని వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. ప్రియ సహోదరులారా, ఆయన సువార్త పరిచర్య 12 మంది అపోస్తులను ఎన్నుకోవటం ద్వారా ప్రారంభమవుతుంది. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు 12 మందిని అంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సువార్తను ప్రకటించుటకు, ఆయనతో ఉండుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చి వారిని అపోస్తులుగా పేరు పెట్టి ఎన్నుకున్నాడు అని.
తనతో ఉండటానికి, సువార్త పరిచర్యకు వెళ్ళటానికి, దయ్యములను ప్రారదోలడానికి, వ్యాధి బాధల్లో ఉన్న వారిని తాకి స్వస్థపరచడానికి దేవుడు ఈ 12 అపోస్తులను ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, తన ప్రేమ సామ్రాజ్యాన్ని ఈ 12 మందితో ప్రారంభించాడు. మరి ఈ 12 మంది కూడా సరిపోకపోతే ఇంకొక 72 కూడా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మందికి ఆ 72 మధ్య తేడా ఏమిటంటే, ఈ 12 మందినేమో అపోస్తులు అన్నాం, ఆ 72నేమో శిష్యులు లేదా దేవుని యొక్క అనుచరులు అని అన్నాం. ఈ 12 మంది యొక్క అపోస్తుల బోధ ద్వారా, యేసుప్రభు యొక్క జీవిత అద్భుత కార్యాల ద్వారా ఎంతోమంది ప్రభు దగ్గరకు ఆకర్షించబడి, ఎంతోమంది కుటుంబ సభ్యులు కుటుంబ సమేతముగా మేము కూడా మీ సేవలో భాగస్థులుగా ఉంటామని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి మరి సువార్త పరిచర్య చేయడానికి వచ్చారు. వారినే 72 శిష్యులు అని మనం అంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రకటన చేయటం అనేది కేవలం కొంతమంది గురువుల పనో కొంతమంది సేవకుల పనో మాత్రమే కాదు, జ్ఞానస్థానము పొంది ప్రభువును విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్త పరిచర్య. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు నేను 12 మంది అపోస్తుల జాబితాలో ఉందామా, లేకపోతే 72 మంది జాబితాలో ఉందామా, లేకపోతే దేవుడంటే ఎవరో తెలియనటువంటి అన్యుల జాబితాలో మనం ఉందామా అనేది ఈరోజు మనం అందరం కూడా మరి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ సువార్తను మన భుజాల మీద పెట్టుకుని బోధించే గొప్ప మంచి మనస్సును, ఆ ఆత్మను మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్య అంటే బైబిల్ సంఖ్యలో పెట్టుకుని మైకు పెట్టుకుని ఇంటింటికి లేదా గొంతుకు వెళ్ళి సువార్త పరిచర్య చేసి జనాలకు ఆటంకకరంగా ఉండటం అని కాదు. సువార్త పరిచర్య అంటే మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవిత విధానము ద్వారా, మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా ఇతరులు ఈయన దేవుడి బిడ్డ, ఈయన క్రైస్తవుడు, ఈయన మాటలో తేడా ఉంది, ఈయన ప్రవర్తనలో తేడా ఉంది, సహాయం చేసే విధానంలో తేడా ఉంది, ఇతరులను ఆదుకునే విధానంలో తేడా ఉంది, ఇతను మిగతా వ్యక్తి లాంటి వాడు కాదు అని జనాలు మనల్ని చూసి మరి గమనించగలగాలి. ఇతర వ్యక్తులతో మనల్ని పోల్చినప్పుడు మనలో ఒక ప్రత్యేకత అనేది వారికి కనిపించినప్పుడు తప్పకుండా అదే సువార్త పరిచర్య నీవు చేస్తూ ఉన్నావు. కుటుంబ సమేతంగా చేయవచ్చు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. పాటలు పాడని అవసరం లేదు, అరిచి వాక్యాన్ని చెప్పడం అవసరం లేదు, అందరికి కనిపించే విధంగా గట్టిగా ప్రార్థనలు కూడా చేయనవసరం లేదు. అది మాత్రమే సువార్త పరిచర్య కాదు. మనం మాట్లాడే మాటల్లో నీతి ఉంటే సువార్త పరిచర్యే. మనం మాట్లాడే మాటల్లో నెమ్మది, వినయము, విధేయత ఉంటే అదే సువార్త పరిచర్య. యేసుప్రభు ఏ విధంగానైతే వినయ విధేయతలతో జీవించాడో మనము కూడా ఆ సన్మార్గంలో జీవించినట్లయితే మనము కూడా సువార్త పరిచర్యలో భాగస్థులమైపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2 పట్టణాలను ధ్యానం చేసిన మనం, ఒకటి, శత్రువులను గెలుచుకోవాలంటే పగ, కోపము, అసూయ, గర్వాలతో కాదు, కేవలం వారి పట్ల ప్రేమ చూపించడం ద్వారా, క్షమించడం ద్వారా శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలం. రెండవది, స్వార్థ పరిచర్య అనేది మనందరి యొక్క బాధ్యత. యేసు ప్రభు 12 మందిని ఎన్నుకున్నట్లుగా, మరి 72 మందిని ఎన్నుకున్నట్లుగా నిన్ను నన్ను ఎన్నుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి సహకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, మేమందరము కూడా కోపము, ద్వేషము, పగ, అసూయ, గర్వాన్ని విడనాడి దావీదు మహారాజు వలె తగ్గించుకొని శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
శత్రుత్వం ద్వారా, పగ అసూయ కలిగి ఉండటం ద్వారా శాంతి సమాధానంతో జీవించలేకపోతున్నాం ప్రభువా. సంతోషంతో జీవించలేకపోతున్నాం దేవా. నెమ్మది లేదు దేవా. ఆ వ్యక్తులు గుర్తుకొస్తున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవాలి, ఏదో విధంగా వారిని నాశనం చేయాలి, నష్టం కలిగించాలనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభా. మీ బిడ్డలుగా ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండటం మాకు మంచిది కాదని తెలియచేసినందుకు స్తోత్రం ప్రభా. మేము కూడా మేము తగ్గించుకొని మీ బాటను అనుసరిస్తూ మీ వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నట్లుగా నన్ను కూడా మీ సేవకు ఎన్నుకోమని, నా కుటుంబాన్ని కూడా మీ సేవలో ఎన్నుకోమని, నా వంతు కృషి నేను చేస్తూ సేవకుల కొరకు ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో సహాయం చేయటం ద్వారా, సేవకులకు వాళ్ళ పరిచర్యలో అనేక విధాలుగా తోడుగా ఉండటం ద్వారా నేను కూడా ఈ స్వార్థ పరిచర్యలో భాగస్థునయ్యే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఎంతోమంది ఈరోజు ఈ దివ్య పూజాబలిని చూస్తూ ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఎప్పుడా 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 మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు ప్రభు. ఈ 2024వ సంవత్సరం అంతా ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డల కుటుంబంలో ఉన్న సమస్యలు, బాధలు తొలగించమని, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ప్రమోషన్ల కొరకు, సంతానము కొరకు అనేక రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. యవనస్తుల తండ్రి, మీరే ఈ బిడ్డలను కాచి కాపాడమని, తప్పిపోకుండా ఈ లోకంలో పడిపోకుండా, కూరికిపోకుండా ప్రభా మీరే ఈ బిడ్డలను కాచి కాపాడి ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి.
మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోస్సానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరి మీ కుటుంబంలో మీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు శ్రమలన్నీ కూడా తొలగిపోయే ఓ పవిత్రమైనటువంటి సమయం. అందరూ కూడా మోకరించి భక్తి విశ్వాసాలతో విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, బాధల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్న వారందరినీ దీవించమని, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచమని, విదేశ ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. లైవ్ చాటులో వారి యొక్క ఉద్దేశాలు తెలియజేసిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త గొప్పనిత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి ఈ ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్నిక్కుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని రక్షించడానికి లోకానికి ఇమ్మానువేలు దేవుడిగా వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కాని మీరొక్క మాట పలికినా
నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా రూపొంది మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ
సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.